అదనపు కట్నం వేధింపులు తాళలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ నాగరాడినకు 5 ఏళ్ల కిందట వివాహమైంది. అప్పుడే 3 లక్షల మేర కట్న కానుకలు ఇచ్చారు. వీరికి 2 పిల్లలు. గతంలో వ్యవసాయ కూలిగా పనిచేసిన సంతోష్ కొన్నాళ్లుగా ఏ పని చేయట్లేదు. అదనపు కట్నం తేవాలని తరచూ భార్యను వేధిస్తున్నాడు. నిన్న కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సంతోష్ అతని తల్లి మరో గదిలోకి వెళ్ళగా నాగరాణి 2 పిల్లలు ఓ గదిలో ఉన్నారు. నాగరాణి ప్రస్తుతం 4 నెలల గర్భిణిగా ఉంది. వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపం చెందిన నాగరాణి కన్నబిడ్డల ఎదుటే ఉరేసుకుంది. చిన్నారులు ఏడుస్తున్నా ఆ తండ్రి ఏమాత్రం పట్టించుకోలేదు. పిల్లల రోదన ఎక్కువ అవడంతో పక్కింటి వారు వచ్చి కిటికీలోంచి చూశారు. నాగరాణి ఉరివేసుకుని కనిపించడంతో తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. అప్పుడే 7 ఏళ్ల వయసున్న చిన్నారి తల్లి మృతదేహం వద్దకు వచ్చి పాలు తాగేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న నాగరాణి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి సంతోష్పై దాడి చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు సంతోష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సార్ మా చెల్లెలే మా చిన్న బిడ్డ. నేను దాదాపు 3 మంత్స్ నుంచి కట్నం కోసం హింసించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను సంధిస్తానే ఉన్నా. 2 సార్లు ఇంటికి పోయినాను సార్. రాత్రి పూట బెల్ట్తో కొట్టి, రాడ్స్తో కొట్టి, ఊరేసి కొట్టేసి, రాడ్స్ చంపేసి కావాలని మేము చంపాలేము అని కావాలని వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళే ఊరేసి చంపారు సార్. ఇది మొత్తానికి పాప చేసుకున్నది ఎటువంటి లేదు. మొత్తం అతను చేసిన అత్త, కొడుకు, అక్క ముగ్గురు కలిసి చేసిన కుట్ర సార్ ఇది. ఇలా భూమి ల్యాండ్ ద్వారా కొట్లాడ ద్వారా ఈ పాప అనవసరంగా ఆత్మహత్య చంపేసారు సార్. దయచేసి ఇటువంటి వాళ్ళకి ఎవరు అన్నదమ్ములే. నేనే పెద్దనాయన కొడుకుని సార్. చాలా దారుణంగా 3 నెలల నుంచి ఎప్పటి నుంచో సంధిస్తున్నా. మరీ దారుణంగా చంపారు సార్. రాడ్తోటి, బెల్ట్ తోటి, రాత్రి పూట రాత్రి నుంచి కొట్టి పొద్దున వరకు ఇదే పొజిషన్లో చంపుకుంటా. పొద్దున పూట సచ్చే ముందు కూడా పిల్లలు కూడా ఏడిస్తే నాన్న వద్దు నాన్న అంటే కూడా ఇడిసపెట్టలేరు సార్. చాలా దారుణంగా చంపేసారు సార్. ఎటువంటి ఎప్పటికీ ఎటువంటిది కాకూడదు సార్. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, అదనపు కట్నం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ ఏంటి? కోసం వేధింపులకు గురైన నాగరాణి 4 నెలల గర్భిణిగా ఉండగానే ముంగటున్న పిల్లల్ని ఎదురుగానే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోష్ అలాగే నాగరానికి ఇద్దరికి కూడా వివాహం జరిగిన తర్వాత 5 ఏళ్ల కిందట ఇద్దరికి వివాహం జరిగింది. ఆ సమయంలో 3 లక్షల మేర కట్ట కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి 3 ఏళ్ల ఏడాది వయసున్న 2 కుమార్తెలు ఉన్నారు. అంతేకాకుండా వీరు కొన్నాళ్ళుగా ఏ పని చేయట్లేదు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో మనస్తాపానికి గురైంది నాగరాణి. చాలా సార్లు కూడా కుటుంబ సభ్యులు సంధాయించారు. కానీ ఎప్పుడు కూడా పని చేయకుండా జులాయిగా తిరిగే ఎవరైతే సంతోష్ ఉన్నాడో జులాయిగా తిరిగేవాడు. ఎప్పుడు కూడా గొడవలు జరిగాయి. లాస్ట్ కి ఏదైతే గర్భిణిగా ఉన్న నాగరాణి అయినప్పుడు కూడా తరచూ గొడవలు చేయడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చివరికి వికట జీవిగా బయటకు వచ్చింది. ముంగటనే పాప వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. పాలు తాగడానికి చనిపోయిన తర్వాత తల్లి దగ్గర వెళ్ళినప్పుడు కూడా ఆ ఘటన ఏదైతే చూసిన సంఘటన ఏదైతుందో గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా అందరికి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కలిసివేసిందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా, అక్కడ స్థానికులంతా కూడా సంతోష్పై దాడి చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. తర్వాత పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టి వాళ్ళనైతే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. కేసు అయితే నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కానీ గర్భిణిగా ఉన్న నాగరాణి రాజేష్, అంటే 5 ఏళ్లుగా కట్నం గురించి ఒకవైపు గొడవలు జరుగుతున్నా కూడా ఎందుకు వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్ చేయడం కానీ తదుపరి చర్యలు ఎందుకు చేయలేదు? అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి నుంచి కూడా చాలా అన్యోన్యంగా ఉన్నప్పుడు కూడా కట్నం ఎప్పుడైతే జులాయిగా తిరుగుతున్నాడో అట్లాగే నాగరాణి వాళ్ళ అత్త కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మొత్తం ఈమె పైనే కట్నం తీసుకురావాలి, ఈమె పైన బ్రతకాలి అనే కోణంలో ఏదైతే కొడుక్కి నెమరు వేసిన సందర్భంలో ఇలాంటి ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అప్పటికే చాలా సార్లు కూడా సంధాయించారు. అప్పటికే కట్న కానుకలు తీసుకొచ్చింది, బంగారం తీసుకొచ్చింది. చాలా వరకు కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరోసారి ఇంకా వరకట్నం కాబట్టి
కట్న వేధింపులకి తీవ్రంగా ఇబ్బంది పడడంతో ఒకసారిగా తల్లిదండ్రులకు నాగరాణి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పలేక తల్లిదండ్రులు చెప్పలేక పెళ్లి చేశారు, వాళ్ళ మనస్తాపం ఎక్కడ గురవుతుందో అని చెప్పి అలాంటి ఘటనలు అలాంటి ఆలోచనలు చెప్పలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చివరిగా ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత విషయాలు బయటకు వచ్చేసరికి అదే ఆవేశంతో ఆ సంతోష్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ తల్లి చనిపోవడంతో పిల్లలు అనాథ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటన ఎక్కడ కూడా జరగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీళ్ళని వేధించారో, ఆ నాగరాన్ని వేధించారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అయితే కోరుతున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అదనపు కట్నం వేధింపులు తాళలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ నాగరాణిలకు 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అప్పుడే 3 లక్షల మేర కట్న కానుకలు ఇచ్చారు. వీరికి 2 పిల్లలు. గతంలో వ్యవసాయ కూలీగా పనిచేసిన సంతోష్ కొన్నాళ్లుగా ఏ పని చేయట్లేదు, అదనపు కట్నం తేవాలని ఒకవైపు తరచూ భార్యని వేధిస్తూనే ఉన్నాడు. నిన్న కూడా సేమ్ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సంతోష్ అతని తల్లి మరో గదిలోకి వెళ్ళగా నాగరాణి పిల్లలు ఉండగా గదిలో నాగరాణి ఉరివేసుకొని చనిపోయింది.